అండ్ హాయ్ హలో గైస్, ఈరోజైతే నేను రాజువారి కోట అంతా చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాచ్ అండ్ సీ. అంటే కేర్ఫుల్ ఉండాలా, ఎందుకు ఫౌంటైన్ సైడ్ పోవద్దా? సరేలేండి, ఫౌంటైన్ సైడ్ పోవద్దంటే ఒకసారి చూపిస్తే. ఇక్కడైతే ఎంట్రింగ్స్ అనమాట. ఈ గేట్ యాక్చువల్లీ ఈ గేట్ కాదనమాట, మీరు చూడొచ్చు అదల్లా కూడా కొట్టేశారు అక్కడ దాకా. తర్వాత ఈ పెద్ద గేట్ అనమాట అక్కడ నుంచి అక్కడ దాకా ఉండేదంట. చూడండి మొత్తం ఇప్పుడే ఉందన్నమాట. ఇప్పుడైతే చూపిద్దాం పదండి. ఇక్కడ చూస్తే ట్రీస్ అయితే పెద్ద గేట్ అనమాట ఇది. ఇక్కడైతే ట్రీస్ అయితే ఉన్నాయి, కోకోనట్స్వి చూడొచ్చు. అయితే ఫార్మింగ్ ఏరియా, కుక్క పిల్లలు ఉన్నాయి అక్కడ సైడ్. వీళ్ళ ఇల్లు కట్టుకున్నారు ఇరా, ఇదే అనమాట. సరే తొందరగా వెళ్ళి అయితే చూపిద్దాం. అడిగిలే అంటే గేట్ అనమాట. ఇది అనమాట రాజువారి భవనం ఎంట్రన్స్. చిన్న చిన్న షాప్స్ అనమాట కొనడానికి. ఒక పిల్ల ఇక్కడైతే గుర్రాలు అయితే పెట్టుకుంటారంట. ఇదైతే మొత్తం అదంట. ఇది రూమ్ ఉంది, ఇదంతా షాప్స్ అనమాట. షాప్ ఇది రాజుగారి భవనం. రాజుగారి భవనం ఫౌంటైన్ బయట తర్వాత ఫస్ట్ లోపలికి అయితే పోదాం. మీరు ఆడికి ఎట్లా పోయిర్రు? ఇక్కడైతే ఉందంట, చూద్దాం పదండి ఒకసారి. ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి, చూద్దాం. చాలా హరెస్ట్గా ఉంటుంది. హలో, ఏమేమో పొద్దు నుంచి 50 బ్యాగులు దొరసారి అద్దం ఇదేంటి కింద కూడా ఉంటుంది చూడండి. రాజుగారి భవనం పెద్ద హోల్ అయితే పడిపోయింది కింద పడి. పెద్ద హోల్ అక్కడ సైడ్ వెళ్ళదంట. అన్నీ అయితే క్యాప్చర్ చేయొద్దండి. ఇక్కడ చాలా బాగుంది. విండోస్ చూపిస్తా, కింద చూపిస్తా. మొత్తం ట్రాష్ లాగా అయితే చేసేసారు. ఏదైతే ఫౌంటైన్ అనమాట, చాలా విచిత్రంగా ఇక్కడ చాలా ఉండేటివంట. రాజుగారి కింద రూమ్ అనమాట ఇది. ఇదైతే ఫౌంటైన్. దీని లోపల ఏం పడేసాడో చూడండి ఒకసారి. మొత్తం చెత్త, టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కదా ఇది. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ పెద్ద గేట్ ఉంది, కానీ ఈ గేట్ కాదు. ఇలా అయితే పైన పోవాలంట. అటాక్ చేయడానికి శత్రువులు వస్తున్నారు లేదా అని. ఇక్కడ కూడా ఉంది అలాగా. పైన సింహం అయితే ఉంది, చెప్పాను కదా సింహం ఉంటుందని. ఈ రాజు పేరు షారుఖ్ అంట ఈ రాజు పేరు. ఇదైతే ఫౌంటైన్ అనమాట. విచిత్రంగా ఉందిగా. ఫౌంటైన్ అంటే చాలా రాజులు స్నానం చేసేది అయితే ఉండేది. మొత్తం చెత్త కుప్పనే గాయస్. అక్కడైతే మీరు చూడవచ్చు, అక్కడ మీకు అది స్టెప్స్ అయితే కనబడుతున్నాయి. మనం ఒకవేళ అటు సైడ్ వెళ్ళి చూసినామనుకో,
అయితే స్టెప్స్ అయితే కనబడవు అనమాట. ఏదో సీక్రెట్ ఎంట్రన్స్ లా ఉంది, రాజులకే తెలుసు అనుకుంటా. ఇటైతే ఉండడానికి అయితే మీరు ఒక లాక్ ఉంటారు. అయితే మీరు మొత్తం చూపిస్తానులేండి. అయితే ఏదో వేరే పెట్టుకునే ఏరియా అనుకుంటా, చూడొచ్చు. అక్కడ సైనికులు ఉంటారంట, అక్కడ సైనికులు అది, ఇది కూడా సైనికులు అది అనమాట. ఇది జద్దుల ప్లేస్ వెనకాల బాల్కనీలు ఉంది, పోదాం పాండి. చలో ఇప్పుడైతే ఫౌంటైన్ ఎంట్రన్స్ అయితే చూపిస్తాను. అవేమో పాతకాలం గోడలు, ఇది నిజమైన ఇగో ఇక్కడైతే ఎట్లా ఉంది. మనం కొంచెం ఈ కూటని దారే పట్టుకున్నా లకి. ఇటైతే మనం ఫౌంటైన్ అన్నమాట. ఇది ఫౌంటైన్ ఇక్కడైతే మూసేసిర్రు. అవును, ఎంట్రన్స్ అన్నమాట ఇది. యాక్చువల్లీ రాజు ఉన్నది, అది పైన రాజు రూమ్ చూడండి. పైన కూడా ఉందంట, మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు అనమాట రాజు వాళ్ళు. అక్కడ సీక్రెట్ అనమాట. అదంతా కది డిస్ట్రాయ్ అయిపోయింది. ఒకసారి వెనకాల చూపిస్తాను ఆగండి. చాలా ఇదైతే ఆవుల ఏరియా, తినేది పండేది అంతా చేసేది అనమాట. ఇదైతే ఎస్కేప్ అయ్యే టెక్నిక్ అనమాట. నన్నైతే మొత్తానికి కింద పడేసిర్రు, చూసారా. ఇక్కడికి వెళితే ఇది కూడా బర్రెలు పండుకునేది తినేది అనమాట. అక్కడైతే మొత్తం తినేది నీళ్ళు తాగేది అనమాట. అక్కడైతే మీకు క్లారిటీ కనబడదు అనుకుంటాను లేండి, మీరు దగ్గరికి వెళ్ళి మేము చూపిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు రాజులు ఉన్నారు, ఛత్రపతి శివాజీ ఇంకా బతికే ఉన్నాడు అని. 50 ఆవులు ఉండేవి ఒకప్పుడు అంట, 50 ఆవులు ఉండేవంట. మీకు చూడవచ్చు ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 11 12 13 అయితే ఉన్నాయి. 13 అంటే 13 13 2 13 14 ఆగు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అయితే ఉన్నాయి. 14 2 28 అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడనే అనమాట ఉరుము పడి మొత్తం అంతా కిందికి దోసేసింది అనమాట. పైన ఉన్నది రూఫ్ అంతా కూడా ఇట్లా కిందికి వచ్చేసింది. లోపల చూపించాను కదా, ఆ హోల్ అనమాట. తర్వాత ఇదే దూడలను ఉంచేది, మొత్తం అది చేసేది అనమాట. ఇప్పుడైతే మీకు రాజుగారి ఫార్మ్ అయితే చూపిస్తాను పదండి. చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఏం అర్థం కాదు కూడా. లోపల చైర్స్ ఉంటాయి కానీ లాక్ వేసుకుని అయితే ఉంటుంది, ఎవరు ఉంటారో తెలియదు. పైన గిన్నుంది, పాతకాలం దాన్ని అమ్ముతా చాలా రూపాయలు వస్తాయి, దాన్ని చూపిద్దాంపా. మేమైతే ఇంతకుముందు ఒక గిన్నె అయితే చూసినాము. అదైతే రియల్గా గోల్డ్ అనమాట, రియల్ గోల్డ్ అనమాట. ఓ నో, లాక్ అయితే ఓపెన్ ఉంది గైస్, ఎవరో వెళ్ళారు లోపలికి. మీరు ఇక్కడ చూడొచ్చు, లాక్ ఓపెన్ ఉంది. యో, లాక్ ఓపెన్ ఉందిరా గైస్. ఎందుకన్నా మంచిది, మనం సేఫ్టీగా. ఓ మై, చైన్ అయితే కూడా వచ్చేసింది, మనకేం తెలియదు అనమాట. జస్ట్ పడేసి గేట్ క్లోజ్ చేసి ఇటు కలిసి జంపు. అప్పటిలోపు చూపిస్తాను. ఇదే ఫార్మ్ అనమాట, చెట్లను అది ఇది పెంచేది. మనం ఇటు కలిసి ఎస్కేప్ చలో. అయితే ఇప్పుడేంటాయి ఆ సీక్రెట్ కూడా చూపిస్తాను. మనం అయితే ఇంకా వెళ్దాం పదండి. థ్యాంక్ యూ, బాయ్. ఫైనల్ లుక్.